నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి 200 మంది ఉగ్రవాదుల హతం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ కేసీఆర్ తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధి వివరించిన సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి అన్ని సర్వేలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయని ధీమా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసినా కూడా అధికారంలోకి రాదన్న కేటీఆర్ 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీలో కేసీఆర్ చక్రం తిప్పుతారని జోస్యం ఇక డీటెయిల్స్లోకి వస్తే పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది భారత వైమానిక దళం పాక్ సరిహద్దులో గల జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల స్థావరాలపై వైమానిక దళం దాడి చేసింది సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది భారత వాయుసేన ఈ తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో అంటే సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలతో ఉగ్ర క్యాంపులను ధ్వంసం చేసింది భారత వాయుసేన 12 మిరాజ్ 200 జెట్ ఫైటర్స్తో ఈ దాడి చేపట్టారు ఈ నేపథ్యంలో భారత పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు 100% విజయవంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపినట్టు సమాచారం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని తెలిపారు వైమానిక దళ ఫైటర్ జెట్స్ ఎల్ఓసి దాటి ఈ దాడులు నిర్వహించాయి బాలాకోట్ చకోటి ముజాఫర్బాద్లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఆల్ఫా 3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు సమాచారం బాలాకోట్కు 30 కిలోమీటర్ల దూరం వరకు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది ఇక పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది 2016 సెప్టెంబర్ 29న నియంత్రణ రేఖను దాటి 7 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టిన విషయం తెలిసిందే అయితే భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు పాక్ సైన్యం ధృవీకరించింది పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ దాడులపై స్పందించారు భారత విమానాలను తిప్పికొట్టినట్లు ఆయన వాదిస్తున్నారు ముజాఫర్బాద్ సెక్టర్లోకి భారత వాయుసేన చొచ్చుకొచ్చింది పాక్ వైమానిక దళం తిప్పికొట్టింది అని అన్నారు ఆయన అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు అని పాక్ ఐఎస్పిఆర్ డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో తెలిపారు పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడి చేసింది పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై ప్రతీకార దాడులు చేసింది భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ దేశంలోని ఖైబర్ పఖ్తూన్ఖావా ప్రావిన్స్లోని బాలకట్ పట్టణం వద్ద ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్టు సమాచారం 2016లోనూ ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి అనంతరం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేశారు బాలాకోట్ చకోటి ముజాఫర్బాద్ ప్రాంతాల్లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది అంతకుముందు భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిందని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తక్షణమే తిప్పికొట్టడంతో వెనుదిరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు పాకిస్తాన్లోని ముజాఫర్బాద్ సెక్టార్లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయనేది ఆసిఫ్ ఆరోపణ ఇక మిగిలిన వివరాల్లోకి వెళితే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న గురుకులాలు 19 మాత్రమేనని టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని 280కి పెంచిందని గుర్తు చేశారు ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ పార్టీ అనవసర ఖర్చు చేసిందని నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారని చూసిందని విమర్శించారు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకున్నా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి ప్రజల సొమ్మును వృధా చేస్తుందని అన్నారు. గతంలో మాదిరిగా మొబిలైజేషన్, అడ్వాన్స్ పేమెంట్స్, ఈపీఎస్ పద్ధతులు ఇప్పుడు లేవని, ప్రాజెక్టులు పూర్తయ్యాక
10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లేదనని స్పష్టం చేశారు ఆయన. చిన్న నీటిపారుదల రంగం ధ్వంసమవుతూ ఉంటే నాటి కాంగ్రెస్ నేతలు ఆపలేకపోయారని ధ్వజమెత్తారు ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం అప్పులు తెస్తోందని, వాటిని ఎలా తెస్తే విపక్షాలకి ఎందుకని సాగునీళ్ల కోసం అప్పులు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తే తీవ్ర నష్టం వాటిల్లేదని అన్నారు ఆయన. ఇక యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేశారని, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని విస్మరించిందని విమర్శించారు. కేంద్రం సహకరించుకున్న ఐటీ రంగాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ సంస్థను సాధించామని, అందుకోసం స్థలాన్ని కూడా కేటాయించామని చెప్పారు కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తనకు తెలియదని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పన కోసం చేసిందేమీ లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గడిచిన 4 ఏళ్లలో దేశంలో 6 లక్షల మంది ఉపాధి పొందారని, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబట్టే ఇది సాధ్యపడిందని అన్నారు ఆయన. ప్రతిపక్షాలకు తనకు మధ్య ఉన్న యుద్ధాన్ని రాజకీయాలు, దేశ ప్రయోజనాల మధ్య యుద్ధంగా మోదీ అభివర్ణించారు. ఉపాధి రంగంలోనూ ఆర్థిక అభివృద్ధిలోనూ బీజేపీ హయాంలో భారత్ పురోగమిస్తుందని అన్నారు ఆయన. ఇక ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి మండిపడింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ట్విట్టర్ వేదికగా ప్రధాని మంత్రిపై సెటైర్లు వేసింది. నటనలో ప్రధాని మోదీని మించిన వారు లేరని, ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ కౌంటర్ వేసింది. పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని మోదీకి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన దీదీ మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుంటే మోదీ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఎద్దేవా చేశారు ఆమె. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు దీదీ. ఇక దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకమైన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో కార్యకర్తలతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, కానీ దేశ ప్రజలకు అంత కర్మ పట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 3 అంకెల సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు ఆయన. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఏదో చేస్తారనే ఆశతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, యువత కూడా బీజేపీకి 283 సీట్లు గెలిపించి సంపూర్ణ మెజారిటీని అందించారని గుర్తు చేశారు కేటీఆర్. కానీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు కేటీఆర్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఒకే చోట దర్శనమివ్వడం ఆసక్తిని రేపుతోంది. ఒకే చోట అంటే ఇద్దరు కలిసి ఒకేసారి ఒకే వేదికను పంచుకున్నారని కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అదే జిల్లాలో పర్యటిస్తూ ఉండడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలులో దిగిన పవన్ కళ్యాణ్ తొలి రోజు బహిరంగ సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండో రోజు ఆయన కొడుమూరు, ఎమిగనూరు, ఆదోనిలలో పర్యటిస్తున్నారు. అక్కడి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అది కూడా ఓ టీవీ యాంకర్గా అవతారమెత్తడం జన సైనికులను షాక్ గురిచేస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై
పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన పద్మారావు గౌడ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభలో మంత్రి తలసాని మాట్లాడుతూ పద్మారావుకు తనకు మధ్య ఉన్న ఓ సీక్రెట్ను రివీల్ చేశారు. ఆయన పద్మారావు గురించి అందరూ మాట్లాడిన అనుబంధం వేరు, మనిద్దరి అనుబంధం వేరు. హైదరాబాద్ జంట నగరాల్లో మన ఇల్లు కూడా రోడ్డుకి ఇరువైపులా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన వారిరువురి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తిగా వివరించారు. ఆయన 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన వీరు జంట నగరాల అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా ఇలా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనుకోని విధంగా 2004లో తాను పద్మారావు ఎన్నికల్లో పోటీ పడ్డాం. 2004 ఎన్నికల్లో పద్మారావు గెలవడం, నేను ఓడిపోవడం, మళ్ళీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో నేను గెలవడం, వీరు ఓడిపోవడం జరిగింది తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని డిప్యూటీ స్పీకర్ గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసాని మాట్లాడుతున్నంతసేపు మిగతా సభ్యులు తదేకంగా మంత్రి వైపు చూస్తుండగా పద్మారావు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. అనుకోకుండా 2009లో సనత్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఇద్దరం ఓడిపోయాము. 2014 ఎన్నికల సమయంలో జరిగిన రహస్యం ఇవాళ బహిరంగంగా అందరికీ చెబుతున్నాను. 2014లో మేమిద్దరం వేర్వేరు పార్టీల తరపున వేర్వేరు నియోజకవర్గాల నుంచి అండర్స్టాండింగ్తోనే పోటీ చేసి గెలిచాము. ఆ తర్వాత నేను టీఆర్ఎస్లో చేరడం జరిగిపోయింది. ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. డే 1 నుంచి ఇప్పటి వరకు లో ప్రొఫైల్గా ఉండటం మీ గొప్పతనం. రాజకీయాల్లో ఉధృతంగా ముందుకెళ్లాలనే సందర్భంలో కూడా బై బర్త్ వచ్చినటువంటి ఆ లైఫ్ స్టైల్లోనే మీరు మెయింటైన్ చేయడం నిజంగా అది కుటుంబం చేసుకున్నటువంటి పుణ్యమే. అందుకే మనకు ఇలా అవకాశాలు వస్తున్నాయి. నిలకడగా ఉండటం, నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చేశారు. సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధికి ఇద్దరం కలిసి పనిచేశాం. వయసులో పెద్దవారైనటువంటి మీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మీకు చేదోడు వాదోడుగా అనేక సందర్భాల్లో మనం ముందుకెళ్తున్నటువంటి ఈ శుభ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించడం శుభపరిణామం. సక్సెస్ఫుల్గా ఈ హౌస్ను నడిపి అందరి మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను అంటూ తలసాని తన ప్రసంగాన్ని ముగించారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేరన్నట్లుగా మారింది వాటర్ బోర్డులో అధికారుల పనితీరు. నల్ల అక్రమ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు చేస్తున్న దాడులతో అధికారులు, సిబ్బంది అక్రమ వసూళ్ల ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2 రోజుల క్రితం బోరబండలో అక్రమ కనెక్షన్లను గుర్తించి 10 మంది ప్లాట్ల యజమానులపై కేసులు నమోదు చేశారు. దీంతో వారు అధికారులు, సిబ్బందికి 2 లక్షలు చెల్లించి నల్ల కనెక్షన్ తీసుకున్నామని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. వారంతా వ్యాపారస్తులు. ప్రతి నెల లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నారు. అయినా దొంగబుద్ధి ప్రదర్శిస్తున్నారు. పైప్ లైన్లకు కన్నం పెట్టి అక్రమంగా తాగునీటిని తోడేస్తున్నారు. 1, 2 కాదు, కొన్నేళ్లుగా అక్రమ తంతు యథేచ్ఛగా సాగుతోంది. వాటర్ బోర్డులోని ఇంటి దొంగల సహకారంతో వారు ఖజానాకు గండి కొడుతున్నారు. నగరంలో సరఫరా అవుతున్న జలాలలో కేవలం 60% నీటికి మాత్రమే ఆదాయం వస్తుంది. మిగతా 40% నీరు లెక్కలోకి రావడం లేదు. ఇందులో సరఫరా నష్టాలు 20% వరకు ఉంటే మరో 20% అక్రమ కనెక్షన్ల ద్వారా జరుగుతోన్న నష్టమే. అయినా విజిలెన్స్ విభాగం అప్పుడప్పుడు నల్లాల అక్రమ కనెక్షన్లపై దాడులు నిర్వహిస్తూ భవనాల యజమానులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తోంది. వారం రోజుల వ్యవధిలో మధురానగర్, బోరబండలో నల్లా అక్రమ కనెక్షన్లపై పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని నల్లా కనెక్షన్లు తీసుకున్న వారిపై చర్యలను అందరూ సమర్థిస్తున్నా వారికి సహకరించిన ఇంటి దొంగలపై చర్యలెందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ దందాలో ఉన్నతాధికారులకు వాటాలు ముట్టడం వల్లే సంస్థ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి దొంగలపై అధికారుల వద్ద సమాచారం ఉన్నా వారిపై చర్యలు తీసుకోకుండా ఓ ఉన్నతాధికారి అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో స్థానిక అధికారుల అండదండలతో పలువురు ఒకటి అధికారికంగా మరొకటి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకొని నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. కొత్తగా మంచినీటి కనెక్షన్ తీసుకోవాలన్నా, తొలగించిన నీటి కనెక్షన్ పునరుద్ధరించాలన్నా స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి.
కానీ తొలగించిన కనెక్షన్లను క్షేత్రస్థాయి సిబ్బందిని మేనేజ్ చేసి పునరుద్ధరించుకుంటున్నారు. గ్రేటర్లోని 20 డివిజన్లలో బోర్డు 480 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. నగరంలోని 9.65 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా వాటిలో 40,000కు పైగా కమర్షియల్వి ఉన్నాయి. ఏటా నీటి వినియోగం పెరుగుతున్నా ఆ స్థాయిలో కొత్త కనెక్షన్లు పెరగడం లేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే డివిజన్లో పనిచేస్తుండడంతో స్థానికుల నుంచి డబ్బులు తీసుకుంటూ అక్రమ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలున్నాయి. 2 మంచినీటి కనెక్షన్లలో ఒకటి బయటికి కనిపిస్తే మరో కనెక్షన్ను బయటికి కనిపించకుండా ఎక్కువ లోతు నుంచి మంచినీటి ట్యాంకులోకి నేరుగా కలిపేస్తున్నారు. అపార్ట్మెంట్లు, భవనాలకు 2-3 కనెక్షన్లు తీసుకుంటున్నా అధికారికంగా లెక్కలోకి వచ్చేది మాత్రం ఒక్క కనెక్షనే. అసలే నష్టాల్లో ఉన్న వాటర్ బోర్డుకు అక్రమ కనెక్షన్ల నష్టాలు ముంచేస్తున్నాయి. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్రమ కనెక్షన్లు ఉన్నా కొన్ని ప్రాంతాలకే వాటర్ బోర్డు తనిఖీలు పరిమితం చేసింది. సికింద్రాబాద్, మధురానగర్, బోరబండ, ఎస్ఆర్ నగర్, నేరేడ్మెట్ ప్రాంతాల్లోనే అక్రమ నల్లాలపై తనిఖీలు చేస్తూ అక్రమ కనెక్షన్లు తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కొత్త నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు కొంతమంది అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. నగరంలో రోజు వాటర్ బోర్డు 480 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కిలో లీటర్ నీటి శుద్ధికి 45 రూపాయల వరకు ఖర్చవుతుండగా డొమెస్టిక్ కేటగిరీలో వినియోగదారులకు సబ్సిడీ కింద 7 రూపాయలకే సరఫరా చేస్తోంది. 9.65 లక్షల నల్లా కనెక్షన్లలో 50,000 వరకు వాణిజ్య కేటగిరీలో ఉండగా మిగతావి గృహ కేటగిరీలో ఉన్నాయి. దీంతో బోర్డు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే వసూలు చేస్తున్న బిల్లులు చాలా తక్కువగా ఉన్నాయి. గ్రేటర్లో బోర్డు సరఫరా చేస్తున్న నీటిలో 60% మాత్రమే 90 నుంచి 95 కోట్ల వరకు బిల్లులు వసూలవుతున్నాయి. అంటే 40% నీరు లెక్కలోకి రాకుండా పోతోంది. సుమారు 180 మిలియన్ గ్యాలన్ల నీరు లెక్కలోకి రాకుండా పోతుండడంతో బోర్డులో నష్టాలు పెరిగాయి. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న నల్లా అక్రమ కనెక్షన్ల వ్యవహారంపై వాటర్ బోర్డు ఎండీ దానా కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులతో పాటు అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బిల్లులు తగ్గింపులో అక్రమాలకు పాల్పడిన ఓ అధికారిని సస్పెండ్ చేశారు. ఎవరు తప్పు చేసినా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో ఫంక్షన్ హాల్లో బీజేపీ నల్లగొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ల శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ల క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నల్లగొండ మరియు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్లు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావులు, ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేలు అన్ని కూడా ఎన్డీఏకు అనుకూలంగా వస్తున్నాయని, శాసనసభ ఎన్నికలు కేసీఆర్ చుట్టూ తిరిగాయని, పార్లమెంటు ఎన్నికలు మోదీ చుట్టూ తిరుగుతాయని ఆయన తెలిపారు. మురళీధర్ రావు మాట్లాడుతూ దక్షిణలో బీజేపీ లేదు అని అనుకుంటున్నారు, కానీ లెక్క మారిపోయింది, కాంగ్రెస్ కి డిపాజిట్ దక్కదని ఆయన జోస్యం చెప్పారు. 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు పేద రైతుల అకౌంట్లలో జమ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చెప్తాం. సుమారు 25 లక్షల మంది రైతులకు ఈ యొక్క 6,000 రూపాయలు జమ కాబోతా ఉన్నాయి. మొదటి దఫగా 2,000 రూపాయల చొప్పున నిన్నటి రోజు అనేక మంది రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా, రైతులకు రప్పులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఆయన మరి నా పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి కేజీ బియ్యం, అది కేంద్ర ప్రభుత్వ పథకం. పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహకారం ఉండదు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పొదుపు సంఘాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తాం. ఈరోజు మనము రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎరువుల విషయంలో కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు దేశంలో ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఎరువుల కొరత లేదు. ఏ రైతుకు ఎక్కడ కావాలంటే, ఏ పంట కావాలంటే, ఎంత కావాలంటే, ఎప్పుడు కావాలంటే ఈరోజు దేశంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయంటే అది నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ, ఆయన తీసుకున్నటువంటి చర్య.
యూరియాకు సంబంధించి వేప పూత పూసినటువంటి యూరియా ఈ రోజు రైతులకు అందుబాటులో ఉంటుందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా పంటల బీమా పథకం ద్వారా దురదృష్టం దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా పంటల బీమా పథకం విజయవంతంగా అమలు జరుగుతాం. కానీ తెలంగాణలో కేసీఆర్ పుణ్యమాని టీఆర్ఎస్ పుణ్యమాని ఈరోజు పంటల బీమా పథకం సక్రమంగా అమలు చేయకుండా ఈరోజు రైతుల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం, రైతుల అన్యాయం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఇక హైదరాబాద్ హయత్నగర్ మండల తుర్కయంజల్ గ్రామం డైరీ ఎదురుగా 2 బైక్లు ఢీకొన్న సంఘటనతో బైర్ముల గ్రామానికి చెందిన భాగ్యమ్మ దశరథ ఇద్దరు భార్యాభర్తలు గాయపడ్డారు. భాగ్యమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో 108 సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక కళానిలయం సంస్థ 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషన్ అవార్డు 2019 హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మాజీ శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఏ చక్రపాణి హాజరు కాగా సభాధ్యక్షులుగా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా వ్యవహరించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఇక కామారెడ్డి రాఘవేంద్ర కాలనీలో గల శాంతినికేతన్ విద్యాలయం 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దేవేందర్ గౌడ్, డైరెక్టర్ సిద్ధార్థరావు, చైర్మన్ పురుషోత్తంరావు, ప్రిన్సిపల్ పరిణా షాజీ, డైరెక్టర్ శ్రీకాంత్, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత, స్వప్నరాణి, చందు, సునంద, ప్రసాదరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. 9వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన కూచిపూడి, భరతనాట్యం, వివిధ రకాల భరతనాట్య డాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శాంతినికేతన్ స్కూల్ మొత్తం సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. This program is really excellent, and I am lucky that I have been called here as a chief guest, and I have given some message. I think it is very good for the students, and the management must be commended for their real services in these rural areas, and very, very excellent. We are very glad that we are celebrating 9th annual day celebrations here in Shantiniketan. We are trying to give moral as well as modern education to the children. It's a wonderful mix where you can have both the moral as well as modern education. The programs you are seeing here, it took really a lot of effort. You can see the horses of Shantiniketan performing so good. So I request the parent community and the tribe of Kamareddy to come forward and join hands with Shantiniketan Vidyalaya. Thank you. Have a wonderful day. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి, 200 మంది ఉగ్రవాదుల హతం. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ కేసీఆర్. తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధి వివరించిన సీఎం కేసీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి. అన్ని సర్వేలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయని ధీమా. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసినా కూడా అధికారంలోకి రాదన్న కేటీఆర్. 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీలో కేసీఆర్ చక్రం తిప్పుతారని జోస్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.